అమరావతి డెవలప్మెంట్ కోసం మొన్న మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. అది సాధ్యం అవుతుందంటారా? చేస్తారా? మరి 100% సాధ్యం అవుతుందండి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఇది అమరావతి అనేది తయారవుతుందండి. నిలబెట్టుకోకుండా ఏం చేస్తారండి? ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. తప్పనిసరిగా జరుగుతుందండి. ఎందుకంటే మోడీ గారు మొండి చేయి చూపించారని చెప్పేసి అంటున్నారు. అంటే పిడికిడి మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి దులుపుకున్నారు, ఏమీ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సీఎం వెనకయ్యాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సీఎం ముందుకు వస్తుంది కాబట్టి ఇది 100కి 90% సక్సెస్ అవుతుందని నమ్ముతాను. అమరావతి డెవలప్మెంట్ కోసం మొన్న మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. అది సాధ్యం అవుతుందంటారా? చేస్తారా? మరి 100% సాధ్యం అవుతుందండి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల ఇది అమరావతి అనేది తయారవుతుందండి. కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందండి. మిగతాది అంటే ఇదివరకు గవర్నమెంట్ అయితే 100% అవ్వదు. ఇది 100% అవుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 100% ఇది డెవలప్మెంట్ అయితే అవ్వాలి సార్. ఇప్పుడు కానీ అవ్వకపోతే ఇంకేది అవ్వలేనట్టే సార్. అమరావతి కానీ ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం అవ్వకపోతే మాత్రం ఇంకా కష్టం. అంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు కేవలం మొండి చేయి చూపించారు. అంటే కేవలం పిడికిడి మట్టి ఏదో చెంబుడు నీళ్లు ఇచ్చి ఏదో పబ్బం గడిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి తోడుతో మళ్ళీ దానికి నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని మీ భావన ఉందా? 100% కేటాయిస్తారండి. ఎందుకంటే కూటమి అనేది మొత్తం 3 పార్టీలు కలిపి కాబట్టి వీళ్ళు 100% బీజేపీ సెంటర్లో బీజేపీ కూడా అత్యధికంగా మంచి మెజార్టీతో ఉంది కాబట్టి ఇది 100% కూడా డెవలప్మెంట్ మాత్రం అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఇంకా బీజేపీ ఉండేటప్పుడు అవ్వకపోతే మాత్రం ఇంకా కష్టం అండి అమరావతి అనేది. ఎందుకంటే అంత బడ్జెట్ అది ఏదైనా సరే బీజేపీ హయాంలోనే మోడీ గారి ఆధ్వర్యంలోనే మన డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. అమరావతి డెవలప్మెంట్ కోసం మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఉందంటారా? నిలబెట్టుకోకుండా ఏం చేస్తారండి? ఇవాళ మోడీ గారు అంటే నిజంగా అతను పార్టీ పేరు కూడా మర్చిపోయాం. బీజేపీ అని పార్టీ పేరు కూడా మర్చిపోయి మోడీ 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 అని జపం చేస్తున్నారు. అంటే పక్కాగా అతను నిధులు ఇవ్వడమే కాదు, నిజంగా భారతీయులకి ఆత్మ గౌరవాన్ని కూడా పెంచాడు. ఒకటి, మా రాముడు గుడి కట్టాడు. 2, తర్వాత కిందటిసారి ప్రభుత్వంలో మట్టి తెచ్చాడు. కిందటిసారి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలోనే మట్టి, నీరు, నా భూమి నా దేశం అని చెప్పి నీరు తెచ్చారు. ఈసారి నిధులు తెచ్చారు. కిందటి మధ్య ప్రభుత్వంలోనే ఇవ్వాలి యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే అరాచకాలు, ఆ పరిపాలన, పప్పులు పంచినట్టు పంచడాలు చూసి అతను కొంచెం విసిగించి ఈసారి పక్కకు ఉండిపోయారు. కానీ ఈసారి కూటమిలో భాగం అయ్యారు కాబట్టి అమరావతిని ఏకంగా మొన్న చెప్పిన దాంట్లో చూశారు కదా, అసలు అమరావతిని ఏ రేంజ్ లో చేస్తున్నాము, ఆ చంద్రబాబు నాయుడు గారిని పొగడము, తర్వాత అమరావతిని అమెరికా రేంజ్ లో చూపిస్తాము మీ అందరికీ కూడా, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ని మా వికసిత భారత్ భాగంలాగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి అమరావతి ముఖ్య కారణం. దానికి కావాల్సిన నిధులన్నీ కూడా నేను ఇస్తాను, నేనున్నాను మీకు భరోసాగా అని చెప్పారని మోడీని మేము అనుకుంటున్నాం. అనుకోవడమే కాకుండా ఇవాళ నిజంగా ఇక్కడ ఇప్పుడు మీరు మైక్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉగ్రవాదులు దాడి జరుగుతున్నా కూడా ఇవాళ ఇంత ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడి మాట్లాడుతున్నాం అంటే నిజంగా మోడీ దయవల్లే సార్. మోడీ గారి కాకుండా ఇంకొక ప్రధానమంత్రి ఎవరైనా ఉండుంటే ఇవాళ మీరు కానీ నేను కానీ ఇప్పుడు ఎవరో వచ్చినా ఎవరు కూడా వెళ్ళి ఇంట్లో ఏమైపోతుందో ఏటని భయపడుతూ బతికే స్థితిలో ఉండాలి. కానీ ఇవాళ నిజంగా ధైర్యంగా ఈ టైంలో కూడా ఇంతమంది లేడీస్ ఇక్కడ మంది జనం తిరుగుతున్నామంటే నిజంగా గుళ్ళు మీద చేసుకొని నిజంగా మోడీ గారిని ఈ టైంలో నిజంగా అతను ప్రధానమంత్రిగా ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇతనే ఇంకొక 10 నుండి ఇంకొక 20 సంవత్సరాలైనా ఉండాలని అనుకుంటున్నాం. కానీ వయసు ప్రభావంలో ఉంచుతారో లేదో తెలియదు. కానీ ఇతను ప్రభుత్వం ఉంటే మాత్రం బాగుంటుంది సార్. రామరాజ్యం అంటే నిజంగా రాముడు గుడి కట్టడంతో రామరాజ్యాన్ని తీసుకొస్తున్నాడని మేము అనుకుంటాం. కిందసారి ప్రభుత్వంలో ఎందుకు రాలేదు మోడీ గారిని తీసుకురాలేపారు? తీసుకొచ్చారు. ఏది చెప్పారు? ఏదో మీటింగ్ పెట్టారు సార్, మోడీ గారు మీరు రావాలన్నారు, పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కిందటిసారి కూడా అమరావతిలోనే మీటింగ్ పెట్టి సార్ మీ చేతితో మట్టి తేవాలని చెప్పారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కాగా మళ్ళీ ప్రధానమంత్రి సార్. అతనికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అతను అందరినీ ఎలా కలుపుకొని వెళ్ళాలి. నిజంగా ఇప్పుడు రాముడు లక్ష్మణ్గా వాళ్ళిద్దరు అంటే వీళ్ళకి తోడుగా హనుమంతుడిలాగా పవన్ కళ్యాణ్, పవర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా వాళ్ళకి బాగా తోడయ్యారు. అతను నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ఈ విషయం చెప్పాలి సార్. మీరు ముస్లింలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులుగా తయారవుతున్నారు, ముస్లింలే తయారవుతున్నారు. అలాంటి ముస్లింలు ఎవరున్నా కూడా మీరు ఊరి వదిలి వెళ్ళిపోండి అని నిజంగా చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు మాకు భారతదేశానికి అలాంటి నాయకుడే కావాలి సార్. అతనికి తోడుగా పైనుండి నరేంద్ర మోడీ గారు, ఇంకా విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంక వీళ్ళు ముగ్గురి ఆధ్వర్యంలో మా ఆంధ్ర తర్వాత మా భారతదేశానికి నరేంద్ర మోడీ చాలా గొప్పగా
పని చేస్తున్నారని మేము చెప్పగలం. ఇంక వీళ్ళు కాక ఇంకెవరైనా వస్తే ప్రభుత్వం పాలన ఎలాగుంటుందంటే 75 సంవత్సరాలు బట్టి పాలన చూసాం. మళ్ళీ అలాంటి వాళ్ళ చేతికి పాలన ఇవ్వాలంటే ఇచ్చే అధికారం ప్రజలు ఇంకా తెలుసుకోవాలి. ఇంకంతే 15 సంవత్సరాల్లో ఎంత చేశారు మోడీ అనేది ఇంకా ఉంటే ఏం చేస్తారు అనేది కూడా తెలుసుకోవాలి అని మేము అనుకుంటున్నాం. అమరావతి డెవలప్మెంట్ కోసం మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత నిధులు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అమరావతి డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారా? తప్పనిసరిగా జరుగుతుందండి. ఎందుకంటే ఒకానొక పరిస్థితిలో అమరావతిని ఇంకొక మంచి ఇదిగా రాజధానిగా చెయ్యాలి అనుకున్న టైంలో కొన్ని కారణాల వల్ల జరగలేదు. దాన్ని మనం ఏదైనా ఒకసారి ఫెయిల్ అయ్యాం అనుకోండి, పదే అదే ఫెయిల్ అవుతామన్న ఉద్దేశం కూడా అది మనకు మంచిది కాదు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారు మనకి ఎన్నో హామీలు ఇచ్చారు, ఎంతో అభివృద్ధి కేంద్రంగా తీసుకెళ్తానని అంటున్నారు. కాబట్టి ఈ తడవ మనమంతా సహకరించి, ఆంధ్రలో అంతా కూడా ఒక మంచి మనసుతో సహకరించి అతి త్వరగా మనం అమరావతిని మనం మంచి రాజధానిగా చూడాలని మా ఉద్దేశం అండి. చూస్తాం కూడా. ఆ తర్వాత ఏంటంటే కేంద్రం కూడా ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఒక మంచి విజన్ తో ఉన్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి మంచి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిని డెవలప్మెంట్ చెయ్యాలి. సముద్ర తీర ప్రాంతం ఉన్నది, దాన్ని డెవలప్ చేయాలి. ఈ విషయాలన్నీ కూడా ఒక మంచి విజన్ తో ఉంది. అదే విజన్ గల నాయకుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. వీరందరితో పాటు మనం కూడా సహకరించేటువంటి ప్రజలు విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉన్నారు. మేధావులు కానీ మిగతా వాళ్ళు కానీ సామాన్య ప్రజలు మనం చూసాము. ఇదివరకు రైతులందరూ కూడా ఏ విధంగా స్వచ్ఛందంగా వచ్చి మనకి ఇచ్చారు రాజధానికి స్థలాలు అన్నది. అదే విధంగా కూడా ఈ విధంగా నడుస్తుంది. అమరావతి డెవలప్మెంట్ కోసం రీఓపెన్ చేయడానికి కోసం మొన్న మోడీ గారు వచ్చి నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి అన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక ఆంధ్రుడిగా ఇది చాలా సంతోషం అండి. మనకి కట్టు బట్టలతో తగిలేసినట్టు తగిలేశారు 2014 విభజన టైంలో. నిజంగా 2014 నుంచి 19 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కడా లేని ఒక రాజధాని 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే అలాంటి సెల్ఫ్ డెవలప్డ్ రాజధాని తీసుకొస్తే ఆ తర్వాత అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, యూజ్ చేసుకోలేదు. దాన్ని గాడిని పెట్టకపోగా వేసిన రోడ్లు తవ్వేయడం, కట్టిన బిల్డింగులను అలా వర్షానికి వాటికి అలా వదిలేయడం, ఇది అందరికీ మనసు కలించింది. అప్పుడు రాజధాని మహిళలు అయితే పోరాటం చేయడం నిజంగా నభూతున్న భవిష్యత్తు. ఈ రోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ చేయడం, మళ్ళీ నిధులు ఇస్తానని చెప్పడం నిజంగా సంతోషదాయకం. నిజంగా అమరావతి గాని అయిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక గట్టు ఎక్కినట్లే ఇది నేను భావిస్తున్నాను. అమరావతి డెవలప్మెంట్ కోసం మోడీ గారు నిధులు కేటాయిస్తామన్నారు. ఇది సాధ్యం అవుతుందంటారా? సార్, ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే, ఎందుకంటే మోడీ గారిది ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది కనుక ఎన్డీఏ గవర్నమెంట్ బాధ్యత చేస్తారని మేము అనుకుంటున్నాం, చెయ్యాలి కూడా. ఒక ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు ఎలాంటి అంటే మోడీ గారు చేస్తారు అని చెప్పి శంకుస్థాపన మాత్రమే చేయగలిగారు అని ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంతో ఉండే అనుబంధాన్ని ఆయన ఖచ్చితంగా చేసే అవకాశం ఉందంటారా? సార్, ఖచ్చితంగా ఉందండి. గతసారి అనేది అప్పటికి ఏంటంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అంతగా సఖ్యత లేకపోవడం వల్ల రాష్ట్రానికి పెద్దగా వనరులు రాలేదని ఇక్కడ జరుగుతూ కొన్ని మాటలు అయితే జరిగినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వానికి 100% నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది కనుక మోడీ గారికి ఆ బాధ్యత ఉంది. అది కాకుండా ప్రభుత్వంలో ఉంది, ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉందో ఎన్డీఏ కూటమిలో ఉంది కనుక గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన గవర్నమెంటే కనుక ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు సాయం చేయాల్సిందే, వనరులు సమకూర్చాల్సిందే అని మేము అనుకుంటున్నాం. అంటే డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? సార్, డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిధులు, ఆర్థిక పరమైన ఇబ్బందులని ఎదుర్కొంటూ వస్తుంది ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ కావాల్సిన రోడ్లు, భవనాలు ఇవన్నీ కూడా 1 by 1 చేస్తూ వస్తున్నారు. కానీ దానికి కావాల్సిన నిధులైతే సమకూరాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. అలాగే బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించే మంచిదని మేము అనుకుంటున్నాం. అమరావతి డెవలప్మెంట్ కోసం మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉందంటారా? బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అమరావతికి మాట ఇచ్చారు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి అమరావతి బాగా డెవలప్ అవుతుంది. ఇంకా దానికి తిరిగి లేదు. మంచి బాగుంటది, పరిపాలన కూడా బాగుంటది. అన్ని కూడా ఇచ్చారు, అన్ని నిధులు కూడా ఇచ్చారు. 49,000 కోట్లు ఇచ్చినట్టుంది మోడీ గారు. అన్ని ప్రకటించారు. మళ్ళీ పునర్నిర్మాణం కూడా చేశారు, శంకుస్థాపన. లేదు, బాగుంటది, డెవలప్మెంట్ బాగుంటది, మన రాష్ట్రం బాగుంటది. మోడీ గారు అమరావతి డెవలప్మెంట్ మీద నిధులు కేటాయిస్తామని చెప్పి అన్నారు. దాన్ని సాధ్యం అవుతుందంటారా? చేస్తారంటారా? సాధ్యం అవుతుంది. మోడీ గారు మంచి ప్రైమ్ మినిస్టర్
మినిస్టర్ మన ఇండియాకి చక్కగా పరిపాలన బాగానే ఉంది. మొన్న విశాఖపట్నం 2వ తేదీన వచ్చారు, అమరావతి గురించి చాలా బాగానే చెప్పారు. ఆయన టైంలోనూ అప్పుడు భూమి పూజ చేశారు, మట్టి పూజ. ఇప్పుడు మాత్రం చాలా బాగా స్పీడ్గా 3 years లో మాత్రం కంప్లీట్ అవుతుంది. మాకు నమ్మకం బాగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మోడీ గారు మొండి చేయి చూపించారని చెప్పేసి అంటున్నారు. అంటే పిడికిడి మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చి దులుపుకున్నారు, ఏమీ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సీఎం వెనకయ్యాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం సీఎం ముందుకు వస్తుంది కాబట్టి ఇది 90% సక్సెస్ అవుతుందని మా తాలూకా రిటైర్ ఎంప్లాయీస్ సిటిజన్ సీనియర్స్ నమ్ముతున్నాం. ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు, నమ్మకం మాకు ఉంది. డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ ఇప్పుడు ఫాస్ట్గా చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని అంటే నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారంటారా? మీరు ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం జరుగుతుందని మేము నమ్ముతాం, 100% నమ్ముతాం. అదే జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు మట్టి నీళ్ళు తీసుకొచ్చారు, కొన్ని కామెంట్ చేశారు. మన అన్ఎక్స్పెక్టెడ్ గా మన గవర్నమెంట్ మారిపోయింది. వెంటనే మారిపోయినప్పటికీ ఆ రాజధాని విషయం అంతా నీటిలో పోయిన పన్నీర్లాగా అయిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. గవర్నమెంట్ గత ప్రభుత్వం కూడా రాజధాని లేదు, ఏమి లేదు, అదంతా భ్రమరావతి అని క్రియేట్ చేశారు. ఇప్పుడు రాజధాని మళ్ళీ మోడీ గారు వచ్చి మోడీ గారు దానికోసం నిధులు కేటాయిస్తానన్నారు. దానికోసం కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా ఉంది. ఈసారి ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు కంటిన్యూ అయితే అమరావతి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇదే మాట ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రజలు మనం అనుకున్న ఒక మాట అనుకొని ఈ పార్టీ ఈ అధికారులు ఉన్నప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తాం. మనం అందరం ఒకరిది కాదు, ఇది మన పార్టీకి సంబంధం లేదు. మనం ఏంటంటే దేశం కోసం రాష్ట్రం కోసం మనం ప్రజలంటూ నిలబడాలి. ఇది కంటిన్యూ చేస్తే మనం అనుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ అప్పుడెప్పుడు 2020 అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ 2040 చెప్తున్నారు. అది నిరూపించడం మన చేతిలో ఉంది, మన ప్రజల చేతిలోనే ఉంది. అది చేస్తారని నాకు నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం. అలాగే మోడీ గారి మీద కూడా చాలా నమ్మకం ఉంది నాకు. ఇప్పుడు ఈ మధ్య మనకి పాకిస్తాన్ నుంచి ఒక అటాక్ అది అయితే మోడీ గారు పక్కకు బాగా చేస్తున్నారు. ఆ వ్యక్తి ఉంటేనే భారతదేశం సేఫ్ గా ఉంటది. ఆ వ్యక్తి అక్కడ లేని పక్షంలో భారతదేశం సేఫ్ గా ఉండదు. రకరకాల వచ్చేస్తే బయట నుంచి అల్లరి మొక్కలు వచ్చేస్తే మన భారతదేశం మనం బతకాలంటే మోడీ గారే ఉండాలి కేంద్ర ప్రభుత్వంలో. థ్యాంక్ యూ. అమరావతి డెవలప్మెంట్ కోసం మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? గత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఉంది మనకు. వాళ్ళు ఇవ్వడం వరకు ఇస్తారని చెప్పారు, కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం మొండి చేయి చూపించారు. సో దానివల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి కేంద్రంలో మంచి పరిణామాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అమరావతి డెవలప్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం. అంటే గతంలోనే మొండి చేయి చూపించారు, అంటే ఇప్పుడు కూటమితో కలిసి ఉన్న బీజేపీకి ఇప్పుడు జనసేనకి ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే నిధులు కేటాయించి అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను. కారణం అంటే ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉందనడానికి కారణం ఖచ్చితంగా మన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. అమరావతి డెవలప్మెంట్ కోసం మోడీ గారు నిధులు కేటాయిస్తామని చెప్పి అన్నారు. దాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మాలా మరి, నమ్మకపోతే ఎలాగవుతుంది? ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలని కదా ఇది అన్నారు. దానికని మన పెద్ద మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి శాఖలేట్ ఇచ్చారు మోడీ గారు. మరి ఇదే కానీ అవ్వకపోతే మరి ఇంకా అవనట్టే. డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? జరగాలి అనుకుంటాం, మరి జరిగితేనే అవుతుంది ఇంకా దేశంలో. మరి ఇప్పుడు అవ్వదు, మరి అవనట్టే. అది మనం ఏంటంటే మరి ఇంకా తప్పదు, నమ్మాలి. మరి అలాగైతేనే అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో కానీ అవ్వకపోతే మరి అవ్వదు, అది అంతే.